మ్యూజికల్ నైట్కి వచ్చేవారు మేడం ఇక్కడ మేడం 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 మ్యూజికల్ నైట్కి వచ్చేవారు ఎవరైనా సరే టికెట్ కొనాల్సిందే అన్నారు. అయితే సీఎం చంద్రబాబు గారికి టికెట్ మీరు కొంటారా ఆయన కొనుక్కుంటారా మేడం? అంటే ఆయన చాలా సభల్లో చెప్పారు, నాకు ఏది కావాలన్నా భువనేశ్వర్ గారే వాళ్ళ దగ్గరే మేము అమౌంట్ తీసుకుంటాను అన్నారు. దీన్ని బట్టి మీరు చెప్పండి మేడం. మాకు టికెట్ ఆయనే కొన్నారండి. మా 6 మందికి ఆయన అకౌంట్ నుంచి 6 లక్షలు ఇచ్చి 5 మందికి 6 లక్షలు ఇచ్చి ఒక టేబుల్ అనేది ఆయన ఆల్రెడీ కొనేశారు ఫ్రమ్ హిస్ పర్సనల్ అకౌంట్. చాలా హ్యాపీ. నువ్వు కొన్నావా లేదా టికెట్? ముందర మీడియా వాళ్ళకి చెప్పాలి, మీరు అందరూ ఎవరైనా సరే నథింగ్ కమ్స్ ఫ్రీ, ఎస్పెషలీ ఇన్ దిస్ షో. ఆఖరికి మా సిఓ సిఎఫ్ఓ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి వెనకాల వచ్చే పిఏలు అందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను, ప్లీజ్ బై అ టికెట్ అండ్ కమ్ బిహైండ్ యువర్ సీఎం. మీరు ఆ టికెట్ లేకపోతే మిమ్మల్ని కూడా నేను లోపలికి రానివ్వనని వాళ్ళకు కూడా చెప్పానండి. మీ హెచ్చరించడం చాలా స్వీట్గా ఉంది మ్యామ్. మేడం మేడం అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా మేడం? మేడం ఒకవైపు హెరిటేజ్. ఎస్ అండి, నేను ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని నేను ఇన్వైట్ చేశాను. సో ఐఎమ్ షూర్ ఆయన తప్పకుండా వస్తారని నేను అనుకుంటున్నానండి. మేడం హెరిటేజ్, రెండోది ఎన్టీఆర్ ట్రస్ట్, మూడోది గృహిణిగా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మేడం? మనిషి అనుకుంటే ఏమన్నా చేయగలరండి. నాకు టైం లేదు అనుకుంటే టైం ఉండదు. ఎస్, నాకు టైం ఉంది, నేను చేయగలను అనుకుంటే ఆ డోర్స్ అట్లానే ఓపెన్ అవుతాయి. మనకి టైం ఉంటుంది, ప్రతి దానికి టైం అనేది ఉంటుంది. లేదు అంటే ఇట్ విల్ బీ క్లోజ్డ్, నేను చేయలేను, ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ అనుకుంటే తప్పకుండా ఆ విల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో యూ షుడ్ హ్యావ్ ద విల్, the way will come on its own.